ప్రడిపాలన్న కోసం మనం చిన్న ప్రార్థన చేయాలి. నేను ఉదయకాలం 5 o'clock ఆరాధన చూసుకొని నేను విజయవాడ వెళ్ళి అక్కడ కూడా సర్వీస్ చూసుకొని ఇటు నేను నాతో పాటు కొంతమంది దైవ సేవకులు, తర్వాత విజయవాడ నుండి రమేష్ అన్న, ఒంగోలు నుండి రాజన్న, మేమందరం కలిసి కర్నూలు వెళ్ళడం జరిగింది. నేను కర్నూలులో అన్న హాస్పిటల్లో ఉన్నారని ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. ఒక రోడ్డు ప్రమాదం, యాక్సిడెంట్ ఒకటి జరిగి దాంట్లో కాళ్ళు విరిగిపోయి అండ్ ఒక రక్తం నాళం లేకపోతే ఒక నరం ఒకటి, రక్తం ప్రవహించే మెయిన్ నరం ఒకటి యాక్సిడెంట్లో తెగిపోవడం జరిగింది. సో హాస్పిటల్, కర్నూలు హాస్పిటల్లో వారిని అడ్మిట్ చేసి ఆపరేషన్ కూడా ఆ నరాన్ని ఇంకొక కాళ్ళ నుండి వేరే నరాన్ని తీసి అక్కడ బైపాస్ చేసి సర్జరీ చేయడం జరిగింది. కాళ్ళు బాగా వాసిపోయి చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు మేము నిన్న ఒక 8 o'clock, నేను 8కి వెళ్ళాను. దైవ సేవకులు కొంచెం ముందే వెళ్ళారు. రమేష్ వాళ్ళు ఈవినింగ్ అటు వెళ్ళినట్టున్నారు. నేను 8 o'clock వెళ్ళాను. రాజు పాస్టర్ రాత్రి 10 గంటలకు వచ్చారు. మేము ఆల్మోస్ట్ నేను రాత్రంతా అన్న దగ్గరే ఉన్నాం. తర్వాత ఇంకొంచెం మంచి వైద్యం కోసం హైదరాబాద్కి తీసుకెళ్తే మంచిదని చెప్తే రాత్రి ఇంచుమించు 1 గంట సమయంలో అంబులెన్స్లో అన్నని తీసుకొని హైదరాబాదు వెళ్ళడం జరిగింది. 1 గంట గట్ట బయలుదేరి తెల్లవారుజాము ఒక 5:30 ఆ సమయానికి హైదరాబాద్కు తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. బాగానే ఉన్నారు, మాట్లాడుతున్నారు, ఫుడ్ తింటున్నారు, బాగానే ఉన్నారు. కానీ బాగా గాయం అయింది కనుక ఆ గాయం అంతా మానాలి. నెక్స్ట్ ఇంకేదైనా సర్జరీ చేయాలన్నా ఆ ఎముకలకి ప్లేట్స్ వేసి రాడ్ వేసి ఆపరేషన్ సర్జరీ చేయాలంటే ఇప్పుడు కాళ్ళు బాగా వాసిపోయింది. ఆ వాపంతా తగ్గాలి అండ్ గాయాలన్నీ కూడా మానాలి. అండ్ కాస్త షుగరు కంప్లైంట్ అనేది ఎప్పటి నుండో ఉంది అన్నకి, కాబట్టి షుగర్ కంట్రోల్ అయితేనే కానీ ఆ గాయాలు మానదు. సో అబ్జర్వేషన్లో పెట్టాలి. ఎన్ని రోజులు పడుతుందో తెలీదు, కొంచెం టైం పడుతుందని డాక్టర్లు అన్ని వివరంగా చెప్పడం జరిగింది. కొంచెం సమయం పడుతుంది. ఆ గాయాలంతా తొందరగా మానుకుంటే ఆ తర్వాత రాడు అండ్ ప్లేట్స్ అవన్నీ కూడా వేసి మళ్ళీ ఇంకొక సర్జరీ చేయడం జరుగుతుంది. నడవడానికి కొంచెం సమయం పడుతుంది, టైం పడుతుంది. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మేము రాత్రంతా అక్కడే ఉన్నాం, హాస్పిటల్ దగ్గరే ఉన్నాం. మార్నింగ్ వెస్లీ పాస్టర్ గారు కూడా వస్తే ఆ తర్వాత వెస్లన్నకి అప్పచెప్పి మేము మళ్ళీ ఓల్ నైట్ ప్రేయర్ కదని మేము బయలుదేరి రావడం జరిగింది. మళ్ళీ వెళ్ళవలసి వస్తే వెళ్ళాలి. అక్కడ ఆల్రెడీ దైవ సేవకులు ఉన్నారు, గమనించుకుంటున్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఊరికే రకరకాలుగా ఊహించుకొని కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. అన్న బాగున్నారు, నేను మాతో మాట్లాడారు, మేము ప్రార్థన చేసాం. సో కాళ్ళు సమస్యలే, ఇంక వేరే సమస్యలు ఏం లేవు. ఆ గాయాలు తొందరగా మానాలంటే షుగరు, బీపీ అవంతా కంట్రోల్ అవ్వాలి. దేవుడు కార్యం చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు. నేను నిన్నటి రోజున కూడా అదే చెప్తా ఉన్నాను. ఊరికి గుంపులుగా వెళ్ళి కర్నూలులో 100 మంది వెళ్ళి హాస్పిటల్ చుట్టూ చేరి, అందరికీ ప్రేమ అభిమానం ఉంటుంది, దాన్ని మనం తప్పనలేము. కానీ బాగలేని వాళ్ళని వాళ్ళకు కొంచెం రిలాక్సేషన్ అండ్ రెస్ట్ కావాలి కదా. మనం వెళ్ళి పొద్దాక వెళ్తే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటుంది. కనుక మీరు ఎక్కడున్నా అక్కడ నుండే ప్రార్థన చేయండి. మనం ఎక్కడున్నా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన సహాయం దైవ సేవకులు అందుకోగలుగుతారు, వారికి మేలు కలుగుతుంది. సో కాబట్టి అన్న కోసం మీరందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియచేసి, కొంచెం సమయం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. గాయాలు మానాలంటే వెంటనే జరగదు కదా. సో కొంతకాలం అబ్జర్వేషన్లో పెట్టాలని డాక్టర్లు వివరంగా చెప్పారు. ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు. దేవుడు ఇప్పటివరకు కాపాడుతూ వచ్చారు, ఇకను కూడా దేవుడు కాపాడి సాక్షిగా మన మధ్యలో దేవుడు దైవజనుల్ని నిలబెట్టాడు. హల్లెలూయా. ఆయన ఏమీ భయపడలేదు. ఫ్రెడ్ అన్న చాలా ధైర్యంగా ఉన్నారు. మరి ఆయన ఎట్లా ఓర్చుకుంటున్నాడో అది దేవుడిచ్చిన కృపే. నాకు తెలిసినంత వరకు చాలా ధైర్యంగా ఉన్నారు ఆయన. నాకేం కాలేదు, నేను ధైర్యంగా ఉన్నానని అన్న చెప్తున్నారు. వారు ధైర్యంగానే ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు, అన్న గురించి వింటున్న వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండి ప్రార్థన చేసి మీ ప్రార్థన సహకారాన్ని అందించాలని ప్రేమతో
తెలియచేస్తున్నాను. ఇప్పుడు వెస్లెన్ అక్కడే ఉన్నారు. సేవకులందరూ ప్రార్థన చేయాలని, విశ్వాసులందరూ ప్రార్థన చేయాలని, ఆయన ఆరోగ్యంగా రావాలి, గతంలాగా చక్కగా నడవాలి, నిలబడాలి, ఆ కృపనివ్వాలి. వయసు కూడా 60 సంవత్సరాలు దాటింది. ఫ్రెడ్ అన్న చిన్న వయసు ఏం కాదు, 60 దాటాడు. 60 సంవత్సరాలు చూడడానికి మనకు కుర్రోడ్లాగా హుషారుగా కనబడతాడు, కానీ 60 సంవత్సరాలు దాటింది కనుక కొంచెం టైం పడుతుంది ఆ ఎముకలన్నీ కట్టుకోవడానికి వాటి వయసు రీత్యా. కానీ మానసికంగా మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు ఆయన. సో మనం ఆయన ధైర్యపరచాల్సిన అవసరం లేదు, ఆయనే మనల్ని ధైర్యపరుస్తున్నాడు. మేము వెళ్ళి ఆయన కోసం మాట్లాడన్నా ఫ్రెండ్ అన్నా ఏం కాదని అంటుంటే, నాకు బాగానే ఉంది, నాకేం కాలేదని ఆయనే మనల్ని ఎదురుగా మనల్ని ధైర్యపరిచి పంపిస్తున్నాడు. సో కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దైవ సేవకుల మీద మీకు ప్రేమ అభిమానం ఉంటుంది. ఆ ప్రేమ అభిమానాన్ని ప్రార్థనకి మీరు మార్చుకోగలిగితే, ఆ ప్రార్థన మన ప్రేమ అభిమానం ద్వారా వాళ్ళకి ఏం మేలు కలగదు, కానీ మనం ప్రార్థన చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏంటండి నెల రోజులో జరగవలసిన స్వస్థత 4 రోజుల్లోనే జరుగుతుంది. హల్లెలూయా. సో అందరూ అలాగే కళ్ళు మూసుకొని కుడి చేతుల్ని అలా పైకెత్తి, మీ కుడి చేతుల్ని పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఫ్రెడ్ అన్నకి దేవుడు మంచారు. మోకరించగలిగితే చాలా మంచిది, మోకరించండి. దైవ సేవకుల క్షేమాన్ని కోరిన వాళ్ళందరూ మోకరించి కుడి చేతిని పైకెత్తండి. మోకరించలేని వాళ్ళు అలాగే కూర్చోవచ్చు. కళ్ళు మూసుకొని మీరు ప్రార్థన చేయాలి. మనం ఇక్కడ ప్రార్థన చేస్తుండగానే దేవుడు శుభకరమైన ఆనవాళ్ళు మనకు అనుగ్రహించాలి, శుభ సూచనలు దేవుడు మనకి ఇవ్వాలి. సేవకుల దేవుడు మరణం నుండి జీవానికి దాటించాలి, గాయాలన్నీ మానిపోవాలి, వైద్యులే విస్మయం చెందేటట్లుగా ఇది ఎలా సాధ్యమన్నట్లు ప్రార్థన చేద్దాం. ప్రభు స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన మనసారా ప్రార్థన చేయండి. దైవ సేవకుల క్షేమాన్ని కోరే దేవుడు, దైవ సేవకుల క్షేమాన్ని కోరే దేవుడు. ప్రభువా స్తోత్రం 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 స్తోత్రం. యేసు నామములో విడుదల దయచేయండి స్వామి, విడుదల దయచేయండి స్వామి. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు నీవే ప్రభువా. మీరు బయలుదేరి క్రవ్విన దూడల వలె గంతులు వేస్తారని రాయబడింది. శక్తిని దయచేయమని వేడుక, యేసు నామములో విడుదల దయచేయమని కృప చూపించి కార్యాలు చేసి మహిమను యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు కార్యం చేయలాగిన స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్.